మీలో చాలామంది స్టోన్ జ్యువెలరీ కొనేటప్పుడు పర్చేజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు అదే ఆభరణాన్ని ఎక్స్చేంజ్ చేయడానికి మీరు ఒక షోరూమ్కి అనేది వెళ్తారు. వెళ్ళేటప్పుడు బిల్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీరు బిల్లు కనుక తీసుకువెళ్ళకపోతే, ఎగ్జాంపుల్ ఒక నలపూసలు అనేవి మీరు తీసుకున్నారు ఒక 5 ఇయర్స్ ముందు. తీసుకున్న తర్వాత మీకు గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్ అనుకోండి ఎగ్జాంపుల్గా. నెట్ వెయిట్ అంటే గోల్డ్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ అనుకోండి. 19 గ్రామ్స్ అనుకుంటే మీకు ఒకవేళ బిల్లు కనుక మీరు తీసుకువెళ్ళకపోతే ఏదైతే మీకు ఆ బీడ్స్ ఉన్నాయో మీ ముందే రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మీకు ఏదైతే గోల్డ్ వెయిట్ 19 గ్రామ్స్ అని చెప్పి ఆ రోజు మీకు సేల్ చేశారో 19 గ్రామ్స్ వస్తే ఓకే. ఒకవేళ 18 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ వచ్చి స్టోన్ వెయిట్ అంటే బీడ్స్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ వచ్చింది అనుకోండి, మీరు ఒక 1 గ్రామ్ అనేది లాస్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా స్టోన్ ఆభరణాలు కొనేటప్పుడు ఖచ్చితంగా బిల్లు అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు తీసుకువెళ్ళాలి. లేకపోతే మీరు చాలా వరకు లాస్ అవుతారు ఫ్రెండ్స్. సపోజ్ 1 గ్రామ్ అనేది మీరు లాస్ అయ్యారు అనుకోండి, టుడే రేట్ ప్రకారం మీకు ఒక 12,000 రూపీస్ అనేది మీకు ఖచ్చితంగా లాస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా విషయాలు ఎటువంటి ఎన్నో విషయాలు మీ ముందు మీకు చెప్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.